అండి 28 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలను తొక్కేసే దృక్పథంతో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో టై పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది? అది దేశవ్యాప్తంగా మీరు ఆలోచించండి. అంత ఒక ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించకండి. 6 సంవత్సరాలు 6 సార్లు పోటీ చేసి నవీన్ పట్నాయక్ కూడా మనం ఆలోచించాల్సింది సౌత్ లో దిక్సూచి ఎవరంటే చంద్రబాబే. మీకు అదే తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతున్న కొడాలి నాని, వెరీ గుడ్. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతున్న కొడాలి నాని, మైక్ పెడితే కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతున్న కొడాలి నాని, అదేనా విధులు? ఒక అద్భుత విజయం. మార్గాన్ని భారత్ వెళ్ళిపోయినట్టున్నాడు కౌంటింగ్ సెంటర్ రైట్. వెల్కమ్ బ్యాక్. ఈ బాలకోట గారు, ఈ కొడాలి నాని పోలింగ్ బూత్ నుంచి కౌంటింగ్ బూత్ నుంచి వెళ్ళిపోవడాన్ని మాట్లాడితే స్వీట్ తీస్తున్నారు ఏంటండి మీరు? కాదు, సీరియస్ నేను ఒక విషయం చెప్పదచ్చు. మనం డిబేట్ లో ఉన్నాం, ఇది మీడియా. మనం ఇటువంటి పనులు తీసుకుంటాం, వద్దని చెప్పను, కానీ ఇది ఇక్కడ జరగకూడని కార్యక్రమం. ఇక్కడ ఏమైనా విశ్లేషించవచ్చు. ఓకే రైట్. ఎనీవే, ముందు మీకు పెడతానండి. దళిత పోరాడడానికి ఇంతకాలం ముందు మీకు పెడతాను. థ్యాంక్ యూ. అందరికి పెట్టండి. ప్రసాద్ గారు, జోష్నా మేడం, ముందు చెప్పండి, కొడాలి నాని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? సార్, రామరాముడు యుద్ధమే గుర్తుకొస్తుందండి. రాముడు యుద్ధం గుర్తుకొస్తుంది. రావణ సైన్యం ఎంత పలాయనం చిత్తగించిందో రామదండు వచ్చినప్పుడు అదే అర్థమవుతుంది. ఒక మాట అంటే మనం ఏదో వైసీపీ ఓడిపోతుందని చెప్పడం కూడా కాదు కదండి. ఒక ప్రజాస్వామిక ఆలోచనే లేని వాళ్ళండి, మహా దుర్మార్గంగా. నాకు తెలిసి కూడా ఇప్పుడు ఈ వ్యతల మొత్తానికి కారణం కూడా వాళ్ళ పరిపాలనా విధానమేనండి. నేను గతంలో